హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను బమ్యాన్ సిటీలో ఉన్నాను. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ప్రీవియస్గా మీరు వీడియో చూసారు కదా, బుద్ధ కేవ్స్ గురించి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళేసి చూడండి. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే బమ్యాన్ సిటీలో ఏమేమి స్పెషల్స్ దొరుకుతాయి, అసలు ఈ బమ్యాన్ దేనికి ఫేమస్, అవన్నీ ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడికి మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ వచ్చేసి బుద్ధ కేవ్స్ అనమాట. డిస్ట్రాయ్ చేశారు కదా తాలిబన్స్, అవి చూడడానికి అని చెప్పేసి చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. దాంతోపాటు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, స్పెషల్ ఏమున్నది, ఫుడ్ ఏమున్నది అని చెప్పేసి చూద్దాం. ఓకేనా, చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి మెయిన్ సిటీలో ఉందన్నమాట. ఇక్కడ నుంచే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం చల్లటి ప్లేసే అనమాట. మామూలుగా కాబూల్ తోటి కంపేర్ చేస్తే ఇది చాలా చల్లటి ప్లేస్. ఎందుకంటే మౌంటైన్స్ చూస్తున్నారు కదా నా పక్కనే, అదిగోండి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మౌంటైన్స్ మధ్యలో ఉన్న సిటీ అన్నమాట. చుట్టూ మంచుకొండలు మధ్యలో బమ్యాన్ సిటీ. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ. మీకు ఇక్కడ కల్చర్ కానీ ఫుడ్ కానీ చాలా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో వెంటనే మనం చెక్క వన్ బై వన్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఓకేనా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట. మౌంటైన్స్, అది మంచుకొండల పక్కలోనే ఉందన్నమాట ఈ సిటీ. గుడ్. నామ్ క్యా హై ఆప్కా? వాట్ ఈజ్ యువర్ నేమ్? नाम खुद अली. ओके ओके. हेलो, नाम क्या है आपका? हाँ, विटिस्टा. ओके. शॉप आपका? इज दिस योर शॉप? कैन यू शो मी? సో పిల్లలకి ఇక్కడ కొంతమంది స్కూల్కి వెళ్ళరు, ఇవన్నీ ఇక్కడ దొరికేటి. హలో హలో. సో ఇక్కడ రైస్ ఇంకా ఏంటి యాపిల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. వాటర్ బాటిల్ కానీ పల్లీలు కానీ మనకి ఎవ్రీ ఆఫ్ఘనిస్తాన్ ప్రొవిన్స్లో దొరికేటివి అనమాట. ఇవి మనము కందహార్లో కూడా చూసినాం కదా. సో ఇలాంటి ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ. బట్ ఇక్కడ మాత్రం చాలా రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారా? మనకి ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయి అక్కడ. కివీ ఫ్రూట్, ఇవి ఏంది అల్లనేరు పండ్లు, అదేంటి రేగ్యాలనుకుంటా, సేపులు అండ్ ముల్లంగి, ఇవన్నీ. పచ్చిమిర్చి కూడా మనకి ఇండియాలో దొరికే పచ్చిమిర్చి దొరుకుతుంది, అండ్ ఆలు. సో చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ మాత్రం ఇగో ఇలా ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం వెళ్దాం. ఫైన్, థ్యాంక్ యూ. ఈజ్ దిస్ ఇండియా? వాట్స్ యువర్ నేమ్? ముస్తఫా. నైస్ టు మీట్ యూ. ఓకే, అక్కడ దొరికేటి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి మనకి. ఓకేనా, ఇక్కడ ఓపెన్గా ఒక మొబైల్ షాప్ పెట్టిరనమాట. సో మీకు ఈ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అది అక్కడి వరకు షాపులో ఆర్కిటెక్చర్ మొత్తం సేమ్ ఒకటేలాగా ఉంటుంది. ఇట్లా గోల్ 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 అని ఇట్లా డిజైన్గా ఈ నుంచి మనకి 1 కిలోమీటర్ వరకు అక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అటు సైడ్ మొత్తం అన్ని హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయి. అటు వెళ్ళదలుచుకోలేదు నేను. ఇక్కడ నుంచి కొంచెం షాప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మామూలుగా మనము కిరాణా షాప్స్ కానీ మనకి అంటే చూడగట్టి అన్ని అటు సైడ్ హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయి కాబట్టి మనం వాటిని తెలుసుకొని ఏం చేయలేము. మజార్లో చూసినాం, హెరాత్లో చూసినాం, ఇట్లాంటి హార్డ్వేర్ షాప్సే. సో ఇదిగోండి, ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లాంటి ఒక సూప్ దొరుకుతుంది అనమాట. ఈ సూప్ చాలా మంది తాగుతారు. ఇటు వెళ్దాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది మటన్ షాప్ అనమాట. బోటీని ఇలా వేలాడదీసారు. సో చూద్దాం ఇక్కడ మటన్ ఎంత ఉన్నది అని చెప్పేసి. సో ఇది మటన్ షాపు ఆఫ్ఘనిస్తాన్లో. సలాం. ఓకే, సలాం వాలేకుం. मटन कीमत? नाम क्या है? व्हाट्स योर नेम? मोहम्मद हुसैन. कैन यू टेल मी द प्राइस? कीमत मटन? हाँ, 400 अफगानी. ओके. चिकन? हाँ मुर्ग हाँ 2 200 అఫ్ఘానీ అంటే మన ఇండియన్ కరెన్సీలో 300 ఫ్రెండ్స్. మన ఇండియాలో ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. మటన్ మాత్రం 400 అంటే 500
ఇండియన్ కరెన్సీ తోటి కంపేర్ చేస్తే చాలా తక్కువ అనుకోవచ్చు. ఇక్కడ మటన్కి చాలా తక్కువ, చికెన్ చాలా తక్కువ మంది తింటారు, బీఫ్ అవన్నీ ఎక్కువ తింటారు అనమాట. ఇది లోకల్గా దొరికే షాప్ అనమాట. సో అన్న ఇప్పుడే చికెన్ కొడుతున్నాడు. సలాం, आपका नाम क्या है? हाँ ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సో ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా విలేజ్ అనమాట. ఇటు సైడ్ నుంచి వెళ్తే మొత్తం విలేజ్ వస్తుంది. నేను చెప్పిన కదా ఇటు సైడ్ మొత్తం మట్టి ఇల్లులే ఉంటాయి. ఇగో ఇలాంటి పాత గేట్లు ఉంటాయి అనమాట. ఇవి ఎప్పుడు పాతకాలం నాటి గేట్లు, ఇట్లాంటి ఇల్లులే కనిపిస్తాయి మనకి. ఈ బమ్యాన్ మొత్తం మీద ఇగో మట్టితోటి తయారు చేసి దీని మీద వరిగడ్డి ఇంకా ఆవు పేడ అవన్నీ వేసి చేస్తారనమాట ఇల్లులు. సో ఓకేనా, మీకు ఈ బమ్యాన్ గురించి కొంత హిస్టరీ అయితే చెప్తాను. యాక్చువల్గా ఇది పూర్వకాలం అంటే 6th సెంచరీలో ఇండియా నుంచి, చైనా నుంచి కొంతమంది పీపుల్ ఇక్కడికి వచ్చారనమాట. సిల్క్ రూట్ ఉంది. ఫైన్, థ్యాంక్ యూ. చూడండి ఇటు సైడ్ జ్యూస్ సెంటర్లు ఇంకా ఈ పిండి షాపులు ఇవన్నీ చాలా కనిపిస్తాయి అనమాట. సో అటు సైడ్ కూడా ఇవేమంటారు, ఈ సూప్ అనమాట, సూప్ అమ్ముతున్నారు. ఇప్పుడు మీకు నాకు రైట్ సైడ్ కనిపించేటి అన్నీ ఏంటి అంటే చెప్పాలా, ఆట అంటే గోధుమ పిండి. ఇక్కడ చపాతీలు అవి తింటారు కదా, బ్రెడ్ అవి ఎక్కువ తింటారు కాబట్టి మనకి రైస్ బ్యాగులు ఉంటాయి కదా, కిరాణా షాప్లో రైస్ బ్యాగులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఇలాంటివి ఉంటాయి అన్నమాట, పిండి డబ్బాలు, పిండి బస్తాలు. సో అది ఇవన్నీ అవే అనమాట. సో మీకు ఇక్కడ అమ్మాయిలు బయట కనిపిస్తారు అనమాట తిరుక్కుంటా. ఎందుకంటే కాబూల్ తోటి వేరే ప్రొవిన్స్లతోటి కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట కల్చరు. అసలు ఎందుకు ఉంటుంది అంటే ఫ్రెండ్స్, ఈ బమ్యాన్ గురించి కొంత హిస్టరీ అయితే మీతోటి షేర్ చేస్తాను. యాక్చువల్గా అయితే బమ్యాన్ చాలా ఓల్డెస్ట్ సిటీ అని చెప్పిన. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి 6th సెంచరీలో ఇండియా నుంచి, చైనా నుంచి బుద్ధిజం స్ప్రెడ్ చేయడానికి అని చెప్పేసి సిల్క్ రూట్ని వాడుకొని ఇక్కడికి చాలా మంది వచ్చారు అనమాట. ఓకే, వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఫేమస్ ప్లేస్ ఉంది కదా బమ్యాన్, ఈ బుద్ధా కేవ్స్ అనేది కావ్ చేసారు. ఓకే, ఇట్లా కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత 13th సెంచరీలో మంగోలియా రాజు వచ్చాడనమాట, జంగిస్ ఖాన్. ఓకే, వీళ్ళందరూ మంచి హ్యాపీగా ఉండే టైంలో జంగిస్ ఖాన్ వచ్చేసి ఆయన ఏం చేశారంటే ఇక్కడ మారిపోండి, లేకపోతే ఆయన అరాచకాలు దారుణంగా ఉండేటివి. అందరినీ రేప్ చేయడము, చంపేయడం, ఒప్పుకోకపోతే చంపేయడం, అట్లా చేసేసి ఈ ఊరు మొత్తాన్ని కాల్చేసాడు అనమాట. కాల్చేసిన తర్వాత బతికిన వాళ్ళే వీళ్ళు. ఓకే, దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఈ ఇస్లాంని స్ప్రెడ్ చేశారనమాట. కంట్రీ మొత్తం మళ్ళీ ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇస్లాంనే ఫాలో అవుతారు. ఇది నాకు తెలిసిన కొంత హిస్టరీ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఫేస్లు ఎట్లుంటాయంటే ఈ మంగోలియన్ పీపుల్ లాగా ఉంటారు. ఇప్పుడు ఈ బమ్యాన్ సిటీ పాపులేషన్ వచ్చేసి జస్ట్ 1 lakh పీపుల్. యాక్చువల్లీ ఈ 1 lakh పీపుల్లో చాలా మంది వ్యవసాయం మీదనే డిపెండ్ అయి ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం కొంతమంది అప్పుడు జంగిస్ ఖాన్ ఉన్నారు కదా, జంగిస్ ఖాన్ ఈ అరాచకాలు తట్టుకోలేక కొంతమంది ఏం చేశారంటే కొండల్లోకి వెళ్ళేసి ఇట్లా గుహల్లో రంధ్రాలు చేసుకొని దాక్కున్నారు అనమాట. అప్పుడు ఏంటి, ఇరాన్లో మనం వెళ్ళినాం కదా ఒక ప్లేస్కి, విలేజ్కి, వాళ్ళు కూడా ఈ కేవ్స్లలో నివసించారు కదా పారిపోయి. సేమ్ అలాగనే ఇక్కడ కూడా జంగిస్ ఖాన్కి భయపడి కేవ్స్లలోకి వెళ్ళేసి దాక్కున్నారనమాట. అంత డేంజరస్ కింగ్ అనమాట, మంగోలియా కింగ్ ఈ జంగిస్ ఖాన్. చూస్తున్నాయి అటు సైడ్ ఇటు సైడ్ అన్నీ ఇదే ఒక 1 kilometer ఉంటుంది ఫ్రెండ్స్. ఇవే షాప్స్. ఇంకా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఏం షాప్ లేదు. ఇదే మెయిన్ బజార్ అనమాట. ఇక్కడనే ఎవ్రీథింగ్ దొరుకుతాయి. మనకి ఏవేవైతే నీడ్ ఉంటాయి అవన్నీ ఇక్కడే దొరుకుతాయి, వేరే ప్లేస్లో అసలు దొరకాయి అనమాట. సో అదే ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట, ప్రతి ఒక్కటి. ఫ్రెండ్స్, ఈ బమ్యాన్లో లేడీస్ మార్కెట్ ఉన్నది. మామూలుగా కూరగాయల షాపులలో కూడా లేడీస్ కనిపిస్తారు. 6వ తరగతి తర్వాత అమ్మాయిలు చదువుకోవడం లేదు, కాకపోతే ఈ ప్రొవిన్స్లో మాత్రం చదువుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లేడీస్ మార్కెట్లలో బయట తిరుక్కుంటూ కనిపిస్తారు. యూజువల్గా అయితే వీళ్ళకి బయటకి అలో లేదు. ఒకవేళ బయటికి వెళ్ళాలంటే హస్బెండ్, బ్రదరు లేకపోతే ఫాదర్ తీసుకెళ్ళాలి. అలోన్గా వెళ్ళడానికి అవకాశం లేదనమాట. బట్ ఇక్కడ మాత్రం మీకు ఎక్కడ చూసినా అమ్మాయిలు అనేటోళ్ళు బయట కనిపిస్తారు. ఇక్కడ పీపుల్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు హజారా పీపుల్ అని పిలుస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే హజారా పీపుల్. వీళ్ళ మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసి
దరి పర్షియన్ అండ్ హజరాగి అనే లాంగ్వేజ్ మాట్లాడతాను అనమాట రెండు. సో బమ్యాన్ చాలా ఫేమస్ ఎందుకు, బుద్ధిజంకే కదా. సో ఇక్కడికి వచ్చిన ఫారినర్స్ అందరూ చాలామంది చైనా నుంచి వస్తారు. చైనా నుంచి కానీ థాయిలాండ్ నుంచి కానీ ఎవరెవరైతే బుద్ధిజంని బాగా ప్రే చేసే కంట్రీలు ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ విజిట్ చేస్తారనమాట. ఓకే, ఇది యునెస్కో సైట్ కూడా. ఓకేనా, ఇది దగ్గరలోనే ఇప్పుడు ఈ బమ్యాన్ ఉంది కదా, బమ్యాన్ నుంచి దగ్గరలో ఒక లేక్ ఉంది, బందే అమీర్ లేక్. అది కూడా మంచి నేషనల్ పార్క్లో ఉంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మంచి అదనమాట. మనం ఎప్పుడే ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్లేస్ని విజిట్ చేస్తారు. ఓకేనా, ఈ తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బుద్ధ కేవ్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసారనమాట. ఈ సందులోకి వెళ్ళి చూద్దాం ఏముంటుందని చెప్పేసి. ఇటు సైడ్ అన్ని ఫుడ్ కోర్ట్లు, ఫుడ్ స్టాల్స్, జ్యూస్ సెంటర్లు అవన్నీ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇగో చపాతీలు, ఇక్కడ ఒక రకం చపాతీలు ఉన్నాయి, చాలా చాలా లావు ఉన్నాయి. కార్లో మొత్తం చపాతీలు పెట్టిరనమాట. హలో హలో, బాప్రే వామ్మో. ఫైన్, I speak English. I am from India. Okay, welcome to Afghanistan. Thank you so much. What's your name? My name is Abbas. Abbas? Yes. Okay, nice to meet you. Nice to meet you. Okay. సో ఇక్కడ చపాతీలు చేస్తున్నారు ఫ్రెండ్స్, నాన్స్. బాప్రే, ఒక 10 మంది కూర్చొని చేస్తారు. సలాం అలైకుం. సో ఇదిగోండి చూడండి, ఇక్కడ బమ్యాన్ స్పెషల్. బాప్రే, నేమ్ నాన్. ఓకే, అటు సైడ్ పిండి కలుపుతున్నారు, ఇటు సైడ్ మొత్తం అదిగో. బాపురే, ఇండియా హిందుస్థాన్. ఓకే ఓకే, అటు సైడ్ పడుకున్నారు, ఈ వేడిలో కూడా పడుకున్నారు. ఇటు సైడ్ ఏమో చపాతీలు చేస్తున్నారు. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, చూసారు కదా, అది నాను. ఆ నాను చాలా వెరైటీ ఉన్నది. ఎవ్రీ ప్రొవిన్స్కి కొంచెం డిఫరెంట్గా వెడల్పు వేస్తున్నారు, గుండ్ర వేస్తున్నారు, దొడ్డు వేస్తున్నారు, సన్న వేస్తున్నారు ఈ నాన్స్. ఓకే, ఇలా తీసుకెళ్తారనమాట. ఇలాంటి బండ్లు ఉంటాయి, ఇందులో ఆటో కానీ ఏమైనా వస్తువులు కానీ. ఇక్కడ రకరకాల వెహికల్స్ ఉన్నాయి అన్నమాట. కొన్నేమో ఆటోలు ఉన్నాయి, కొన్నేమో చిన్న బండ్లు ఉన్నాయి, కొన్నేమో మీద ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నారు. రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఇది సలాం అలైకుం. షాపా? సో ఈ అన్నది షాప్ అనుకుంటా, ఉల్లిగడ్డలు అవన్నీ పెట్టేసిండు. సో 50 రూపాయ. సో ఇదిగోండి, ఇటు సైడ్ మొత్తం అంతా విలేజ్ వైబ్ వస్తున్నది చూసారా. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళేసి వస్తున్నారు అనుకుంటా. బాగా విలేజ్ వైబ్ ఉన్నది. ఇదేమో హెయిర్ కట్ షాపు. హలో, సలాం అలైకుం. సలాం అలైకుం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి బమ్యాన్లోని హెయిర్ కట్ షాప్ అనమాట. ఇగో ఇట్లుందనమాట. యూ డూ హెయిర్ కట్? Yes. Okay, good. What's your name? My name is Ahmad. Ahmad. What's your name? Lucky. India. Where are you from? India. India. What village? What? What village? Village, Hyderabad. Hyderabad? Yeah. Okay. Can you show me your shop? Yeah. సో ఇక్కడ కొన్ని ట్రిమ్మర్లు అవి ఇవన్నీ ఉన్నాయి. బాప్రే, ఎన్ని ట్రిమ్మర్లు చూడండి. ట్రిమ్మర్లు, అక్కడ జెల్లు, ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. సో ఇదన్నమాట. ఓకే, యువర్ షాప్ నేమ్? My shop name is Barber Ahmad. Ahmad. Okay, nice to meet you, Ahmad. Nice to meet you. Bye, take care. Bye. Okay. ఓకే, సో ఇది బార్బర్ షాప్ ఫ్రెండ్స్, ఊర్లో బార్బర్ షాప్. ఇటు సైడ్ అన్ని మటన్ షాపులు ఉన్నాయి, కొంచెం వాసన వస్తుంది దారుణంగా. ఓకేనా, సలాం. సో ఇటు సైడ్ మొత్తం అన్ని మటన్ షాపే, ఈ నుంచి ఆడ వరకు. బాప్రే, ఇవి ఎప్పుడు కట్ చేసిర్రో తెలియదు కానీ ఘోరంగా వాసన వస్తుంది. మన ఇండియాలో లాగా ఫ్రెష్గా అనిపిస్తలేదు ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఇది కొంచెం పెస్టిసైడ్ షాప్ పెస్టిసైడ్ షాప్ అన్నమాట ఇది. ఓకేనా. హలో.
సో ఇవన్నీ అవే మందుల దుకాణాలు అవన్నీ. ఈ గల్లీ మొత్తము మటన్ చికెన్ అమ్మే షాప్లే అనమాట. ఓకేనా, 2-3 ఏమున్నాయంటే ఈ మందులు అమ్ముతారు కదా మనకి, పొలాలలో వేసే మందులు అవి ఉన్నాయి. మిగిలిన అన్నీ మటన్ చికెన్ షాప్సే. ఓకేనా, సో వీళ్ళకి ఫ్రెష్గా అమ్మరు అనుకుంటా, కొంచెం స్మెల్ వస్తుంది, దారుణంగా వస్తుంది. ఈ ఏరియా నుంచి బయటపడదాం తొందరగా. ఫ్రెండ్స్, ఇంకో బమ్యాన్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే, ఇక్కడ చాలా ఫుడ్ అండ్ కల్చర్ మిక్స్డ్ కల్చర్ కనిపిస్తుంది అనమాట. అదేంటంటే ఇండియన్ కల్చర్ కనిపిస్తుంది, ఇండియన్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ పర్షియన్ కల్చర్ కనిపిస్తుంది, గ్రీక్ కల్చర్, గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అండ్ అలెగ్జాండర్ రూల్ చేశారు కదా ఆ కల్చర్ కూడా ఉంటుంది. మొత్తం మిక్స్డ్ ఆఫ్ 3 కల్చర్స్ ఉంటాయి అన్నమాట. మంగోలియన్ కింగ్ 13th centuryలో వచ్చాడు కదా జంగిస్ ఖాన్. సో ఆయన డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఉన్న కల్చర్ కూడా ఉంటుంది అనమాట, డిఫరెంట్. ఇది ఏంటంటే సూపు. సో సూపుని ఇలా అమ్ముతున్నారు అనమాట ఓన్లీ ఇక్కడ బొమ్యాన్లో. వాట్ ఈస్ దిస్? సూపా? వెజ్జా? ఓకే. వావ్, సూపు, వెజిటేరియన్ సూప్ అన్నమాట. ఇది బొమ్యాన్లోనే కనిపిస్తుంది. ఇది దాంట్లో ఉప్పును మిరియాల పొడి వేసి అమ్ముతున్నారు అనమాట, కింద మంట పెట్టేసి చిన్న గ్యాస్ తోటి. సో నా బ్రదర్ నేమ్ బిస్తాఫ్ గాన్. ఓ నో, సూప్ నేమ్ పోయిచా. ఓకే, నైస్ టు మీట్ యూ బ్రదర్. నో పొస్తు. సో ఇక్కడ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కానీ లాంగ్వేజ్ రాదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి అంతా ఇక లోకల్ మార్కెట్. ఇక్కడ కొంచెం అటు సైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. అందులో ఏంటంటే పాతవి గేమ్స్ ఉంటాయి కదా, పబ్జీ కానీ ఇంకా కొంచెం డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా కాపీ చేస్తున్నారు అనమాట. ఇవి బట్టల షాప్లు, ఇవన్నీ మనం బార్బర్ షాప్కి వెళ్ళి చూసినాం కదా. సో అది ఇదిగోండి ఆయిల్ డబ్బాలు. ఇక్కడ షాప్ ఉంది. ఇది ఏంటిది? ఫైన్, థ్యాంక్ యూ. వాట్ ఈస్ దిస్? This is a monitor. Money Monitor. Yes. Where It's are you from? India. It's a game? Namaste. No. What do you do here? Save music. Save music. In memory card? Memory card, yes. Oh, good. ఆహా, ఇది ఓన్లీ పాటలు ఇవన్నీ సేవ్ చేస్తున్నారు అనమాట. ఓ బాలీవుడ్ సాంగ్స్, బాలీవుడ్ మూవీస్. ఓకే, బాలీవుడ్ మూవీస్. వా బాలీవుడ్ మూవీస్, సాంగ్స్ ఇవన్నీ కాపీ చేస్తారంటే. ఇట్లాంటిది ఒక చిన్న షాప్ ఉన్నది. ఇంట్లో కొన్ని చార్జర్లు కానీ మెమరీ కార్డులు ఇట్లా కనెక్టర్లు అన్నీ దొరుకుతున్నాయి. సల్మాన్ ఖాన్. ఓహో, ఓకే, ఇండియా. సల్మాన్ ఖాన్ పాత సాంగ్స్. జుడువా. సల్మాన్ ఖాన్. యూ లైక్ సల్మాన్ ఖాన్? షారూక్ ఖాన్. టైగర్ షరూఫ్. ఓకే, గుడ్. వాట్స్ యువర్ నేమ్ బై ద వే? My name is Radit. Nice to meet you. Bye. I am from India. Yeah. ఓకే, బాయ్. సో ఇలాంటి షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. క్రేజీ ఉంది. ఇప్పటికీ మనము మొబైల్లో స్మార్ట్ ఫోన్లు వాడేసి మనం పాటలు వింటున్నాం మంచిగా. అయింది వింక్లో ఇలాంటి సావన్ లాంటి యాప్స్లలో. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవన్నమాట. స్మార్ట్ ఫోన్స్ లేకుండా ఏం చేస్తున్నారంటే కాపీ చేసుకొని మెమరీ కార్డులలో వేసుకొని వాడుతున్నారు. సో అంత బ్యాక్ ఉన్నారనమాట ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్. హలో ఆఫ్ఘనిస్తాన్ పీపుల్. సో అది ఇవన్నీ హార్డ్వేర్ షాప్సే ఫ్రెండ్స్. బమ్యాన్ సాయంకాలం ఇలా ఉంది ఫ్రెండ్స్. వర్షం పడేలా ఉన్నది. యాక్చువల్గా ఇది వింటర్ సీజనే కానీ వర్షం పడేలా ఉంది. కీరాలు ఇవన్నీ అమ్ముతున్నారు. జ్యూస్లు అనమాట రకరకాల. హలో, ఇది ఒక చిప్స్ తయారు చేస్తున్నారు. ఈడేంటంటే చికెన్ ఫ్రై చేసి అమ్ముతున్నారు అనమాట. చికెన్ స్కిన్ తోటే ఫ్రై చేసి అమ్ముతున్నారు. ఇదేంటంటే బులాని అంటారు. దీంట్లో ఆలుగడ్డ వేసి ఇట్లా తయారు చేస్తారనమాట. ఇదిగోండి. హలో, ఫైన్, థ్యాంక్ యూ.
బులాని బులాని అయినో సో ఆయిల్ పోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఇట్లా పెట్టిరన్నమాట. బులాని. ఓకే బాయ్ బాయ్, Bye bye. టేక్ కేర్. Bye bye. Thank you. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదేదో మోడ్రన్గా తయారు చేసిన బైక్ అనమాట. చాలా బందోబస్తు ఉన్నది. అన్ని ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ, జ్యూస్ సెంటర్లు అంతే, ఇంకేం లేవు. చెప్పుల దుకాణాలు చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ పాత చెప్పులను రిపేర్ చేస్తున్నారు. మనం ఏం చేస్తాం, పాత చెప్పులు కొంచెం చిరిపోగానే పడేస్తాం, కానీ ఇక్కడ పడేయరు. కొత్త సోల్ వేయించుకొని వాటిని మళ్ళీ వాడతారు అనమాట. ఇవే అవి మిషన్స్ తీసుకొని వాటిని మళ్ళీ తయారు చేసుకుంటారు. సోల్ పోతే సోలు, ఒకవేళ థ్రెడ్స్ పోయినాయి అనుకో అక్కడ కొత్తగా స్కిన్ వేసేసి మంచిగా మళ్ళీ వాడతారు అనమాట, డ్యూరబుల్గా. సో మనం అయితే పడేస్తాం కదా. హలో అయ్యో పిల్ల, ఇక్కడ సైకిల్ కూడా వెరైటీ ఉన్నాయి. ఇవన్నీ జూతే షాప్సే. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ లెదర్ షాప్స్. ఇక్కడ కొంచెం పంటలు పండియడానికి ఏం చేస్తారంటే, పంటలు పండియాలంటే గాడిదలు ఉంటాయి కదా, మనం ఏం చేస్తామంటే ఎద్దులతోటి దున్నుతాం కదా పొలాలని. వీళ్ళు ఏం చేస్తారంటే గాడిదలతోటి దున్నుతారు. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ నార్మల్గానే ఇప్పుడు మనం ఇందాక చూసినాం కదా అవే. ఇక్కడ కూరగాయలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ బమ్యాన్ మొత్తం మీద, ఈ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం మీదనే దొరికే ఆలులో బమ్యాన్కి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఆలు. హలో, హౌ ఆర్ యూ? ఇక్కడ ఆలు చాలా స్పెషల్ అన్నమాట. ఇది పాలకు, మనం పాలకూర అంటాం కదా, పాలకూర ఇట్లనే బుట్టలలో పెట్టేసుకొని తీసుకొని వెళ్తారు. చాలా ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇదిగోండి, ఇది బులానీ షాపు. ఇటు సైడ్ ఏంటంటే మట్టి ఇల్లులు అన్నమాట. వెళ్దాం ఇటు సైడ్. ఇదంతా మార్కెట్ కవర్ చేసేసినాం కదా. ఇటు సైడ్ లోపలికి వెళ్ళి ఇల్లులు చూద్దామంటే ఇక్కడ కొంచెం అంత రిజర్వ్డ్ ఉన్నారన్నమాట, చాలా రిజర్వ్డ్గా. ఓకే, సో అందుకని చెప్పేసి ఇండ్లలోకి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఫైన్, థ్యాంక్ యూ. సో ఇవి లోకల్ షాప్స్. బమ్యాన్లో చాలామంది అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా. యాక్చువల్గా ఇక్కడ కాబూల్ లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. కొంచెం అమ్మాయిలు బయట కనిపిస్తున్నారు కానీ చదువుకోవడం మాత్రం లేదు. 6th క్లాస్ వరకే చదువుకుంటారు కానీ ఇక్కడ అంతా రూల్స్ పాటించడం కానీ అట్లాంటివి ఏం లేదు. కొంచెం ఫేసులు కనిపించేటట్టే ఉన్నారు హెరాత్లో. ఇంకా సో కాబూల్లో ఎట్లుంటుందో తెలియదు. కాబూల్లో మనము వెళ్ళిన తర్వాత బాగా నీట్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ఓకే ఉన్నారు. చాలా మంది కొంచెం మోడర్న్ డ్రెస్సులు కూడా కనిపిస్తున్నాయి మనకి. కాబూల్లో బ్లాక్ కలర్ బుర్కాలు వేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం కొంచెం కలర్ఫుల్ వాడుతున్నారు. సో అంత ఏమంటారు, అంత స్ట్రిక్ట్ ఉన్నట్టేం నాకు కనిపించట్లేదు. ఇవన్నీ ఇదిగోండి కూరగాయల షాపులు ఏడవైనా కానీ ఇక్కడ ఆలుగడ్డలు ఇవి అవి ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇదంతా లోకల్ మార్కెట్. అక్కడ ముల్లంగి, ద్రాక్ష ఇవన్నీ మార్కెట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చెప్పాలంటే. టమాటోస్ చూడండి ఇక్కడ. ఇంకా ఈజిప్ట్లో కొంచెం వెరైటీ ఉంటాయి, బాగా ఆరెంజ్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ యాపిల్ పళ్ళు. హలో, కీమత్ 200. వామ్మో, ఇక చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడనే మనము వచ్చేటప్పుడు చూసినాం కదా యాపిల్ పళ్ళ తోటలు. సో 200 అంటే మన ఇండియన్ కరెన్సీలో 300కి ఒక 5-6 కేజీలు అనుకోవచ్చు. ఇట్లా పెట్టేసి అమ్ముతున్నారు. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది బమ్యాన్ మార్కెట్ గురించి, ఇక్కడ లేడీస్ గురించి, స్కూల్స్ గురించి, మార్కెట్ల గురించి అయితే మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. మళ్ళీ రిటర్న్ కాబూల్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.